మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బొక్య మురళీ నాయక్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీ పథకాలను నెరవేర్చుకున్నామని, వైద్యపరంగా గత ప్రభుత్వంలో నిరుపేదలకు 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఉండేదని, మన ప్రభుత్వం వచ్చాక 10 లక్షల వరకు చేశామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మండలాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు మొత్తం 65,87,500 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 65,87,500 రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, తొందరలో రాబోయే మన సంక్రాంతి, మకర సంక్రాంతి, భోగి, కనుమ మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రకృతి వనం అని చెప్పేసి, అదేవిధంగా వ్యాయామశాల అని, వైకుంఠ ధామం అని ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనకు గ్రామం అభివృద్ధి చెందాలి కానీ నిధుల కొరత ఉంది. నిధుల కొరతను చూడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మెడకు కత్తి పెట్టి అధికారంలోకి రాకముందు అనేక సభల్లో, సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చి తీర్చుతాం, మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించండి అంటే గట్టి సంకల్పంతో మీరందరూ నడుం బిగించి కాంగ్రెస్ కార్యకర్తలాగా ప్రతి ఒక్కరూ పోరాడి ఈసారి ఇక్కడ నన్ను గెలిపించిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పెద్ద పదవిచ్చి కాపాడినందుకు మీకు కృతజ్ఞతల భావంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పున్న ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ కార్యక్రమాలు, 200 యూనిట్ల గృహజ్యోతి ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని, పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప తొక్కని టైంలో మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం ఇప్పించే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతుంటే 55,143 ఉద్యోగ నియామకాలు ఇచ్చుకుంటూ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతూ ఉంది. వాళ్ళకు జీతం 20 తారీఖు తర్వాత పడుతుందనగానే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని మనకు మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగ జీతాలు పడుతున్నాయి. వాళ్ళకు ట్రాన్స్ఫర్లు గత 15 సంవత్సరాల నుండి ఆగిపోయిన ట్రాన్స్ఫర్లు చేసినాం. భార్య భర్తలు ఒకటే ప్లేస్లో ఉండి పని చేసుకునే విధంగా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అదే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేసుకుంటూ అభివృద్ధి పథకంలో కూడా ముందంజ ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. నేను గెలిచిన తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన ఇప్పటి వరకు.